ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో 200 కోట్ల మహిళా ఉచిత ప్రయాణాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ పండుగ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9, 2023న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 200 కోట్ల ఉచిత మహిళా ప్రయాణాలతో మహిళలను 6,680 కోట్ల ఆదా చేసుకున్నారని బట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఉచిత బస్సు పథకం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని, మునిగిపోతున్న పడవ కాదు లాభాల్లోకి వస్తున్న ప్రభుత్వ సంస్థ ఆర్టీసీ అని బట్టి గుర్తు చేశారు. 200 కోట్ల మహిళా ప్రయాణికుల ఛార్జీలు అయిన 6,680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందని, భవిష్యత్తులో మహిళల ఛార్జీలను ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు. 200 కోట్ల సార్లు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ప్రయాణాలు చేసి విజయవంతంగా ముగించిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ రోజు ఎంత ఆశ్చర్యంగా చూస్తా ఉన్నారు, ఈరోజు కూడా అంతే ఆశ్చర్యంగా గమనిస్తాం. ఇప్పుడే బహుశా ఆర్టీసీ సంబంధించిన అధికారి ఈఎంగా రాష్ట్రంలో ఆర్టీసీ బ్యూరోలో విడుదలైనటువంటి అధికారులు జాయిన్ అయినటువంటి సందర్భంలో మునిగిపోతున్నటువంటి పడవ ఎందుకు ఎక్కుతారమ్మా అని ఆ రోజు అందరూ అనేవాళ్ళు. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు ఆర్టీసీ లాభాల్లో వచ్చి మునిగిపోతున్న పడవ నాది ఆర్థికంగా బలంగా తయారవుతున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్రానికి సంబంధించి ఇది కేవలం మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళల కోసం తీసుకున్నటువంటి పథకం ద్వారానే ఈ ఆర్టీసీ స్థాయికి ఎదిగింది. కాబట్టి ఆర్టీసీ సిబ్బంది అందరూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తారని చెప్పారు. ఇది వాస్తవం. దాదాపు ఈ 200 కోట్ల ప్రయాణాలకు సంబంధించి 6,680 కోట్ల రూపాయలు 6,680 కోట్ల రూపాయలు. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9, 2023 శాసనసభ వేదికగా మహాలక్ష్మి పథకం ప్రారంభించుకున్నామని పొన్నాం ప్రభాకర్ గుర్తు చేశారు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు అభినందనలు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎక్కడికి వెళ్లాలన్నా ఉచితంగా వెళ్తున్నారని అన్నారు. ఉచిత బస్సు వల్ల మహిళలు అవకాశాలు ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగాలు, దేవాలయాలు, షాపింగ్లకు ఎక్కడికి వెళ్లాలన్నా ఎవరిని చేయి చాచి అడగాల్సిన అవసరం లేకుండా పోయిందని అన్నారు. గత 10 ఏళ్లలో ఆర్టీసీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అసలు ఆర్టీసీ ఉంటుందా అని కూడా అనుకునే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్టీసీ నష్టాల నుండి లాభాల్లోకి వస్తుందని చెప్పారు. కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం, నియామకాలు చేస్తున్నామని తెలిపారు. ఆర్థిక విధ్వంసం తర్వాత ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన డిసెంబర్ 23, 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మంత్రివర్గం ఏర్పడ్డ 2 రోజుల్లోనే శాసనసభ వేదికగా మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఈ కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని భుజాలకు ఎత్తుకొని ఈరోజు 200 కోట్ల మంది మహిళలను ఉచితంగా ప్రయాణం చేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి మా ఆర్టీసీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా డ్రైవర్లకు, కండక్టర్లకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. మేనేజింగ్ డైరెక్టర్ మొదలుకుంటే షెడ్యూల్లో ఉంటున్న మెకానిక్ దాకా అందరికీ కూడా మంచి భాగస్వామ్యం ఉంది. అందులో ఆర్టీసీ డ్రైవర్ల, కండక్టర్లకు కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా అమ్మగారింటి మహిళలుగా
అత్తగారింటికి పోవాలన్నా, పాఠశాలకు పోవాలన్నా, దవాఖానకు పోవాలన్నా, గుడికి పోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సు చేయించడమే గౌరవాన్ని. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని, తనను ఎల్బీ నగర్ నుండి పోటీ చేయమని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని గుర్తు చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులు అందరూ ఓడిపోయినప్పటికీ మునుగోడు ప్రజలు మాత్రం తనను ఆశీర్వదించారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా నైతిక విజయం తనదేనని చెప్పారు. అందుకే మంత్రి పదవి కంటే కూడా మునుగోడు ప్రజలు ముఖ్యమని భావించి ఇక్కడి నుండే పోటీ చేశారని స్పష్టం చేశారు. అప్పుడు శాసనమండలి మునుగోడు బీజేపీలో పోయినప్పుడు పుత్ర బాగా జరగకపోతుంది. ఎమ్మెల్యే మునుగోడు ఇక్కడ అడిగిండు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ క్యాబినెట్ ఎవరు లేరు కదా అని చెప్పేసి వీళ్ళకి ఇద్దామని డిసైడ్ చేసిండు. నేను మళ్ళీ మనల్ని బీజేపీకి రాజగోపాల్ రెడ్డి వస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీజేపీకి తీసుకొచ్చింది. తీసుకొచ్చి ఎక్కడైనా పోటీ ఎల్బీ నగర్ చేస్తే మంత్రి పదవి ఇస్తాం, మునుగోడు వద్దు, నల్గొండ జిల్లాకి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండు, ఎల్బీ నగర్ చేస్తే నీకు మంత్రి చేస్తామన్నాను. నాకు మంత్రి లేకున్నా పర్వాలేదు కానీ మునుగోడుకైతే పోటీ చేస్తా, మునుగోడుని అభివృద్ధి చేస్తా, మునుగోడు ప్రజలే నాకు కావాలి. ఈ మునుగోడు ప్రజలు 2018లో తెలంగాణ మొత్తం అతిరథ మహారాజులు ఓడిపోయింది. ఆ రోజు తెలంగాణ మొత్తం టీఆర్ఎస్ దాళ్ళ, కానీ మునుగోడు ప్రజలు నా ఒక్క పాటతోటి, నా ఒక్క మాటతోటి, నా మీద నమ్మకంతో ఆ రోజు గెలిపించింది. కాబట్టి ఉప ఎన్నికల్లో కూడా నాకు గెలిచినంత పనిచేసింది. నన్ను ఓడగొట్టింది టీఆర్ఎస్ వాళ్ళు కాదు, ఇది కలుగుతుంది. వీళ్ళే వీళ్ళు గెలవడానికి రామాయణం కనిపిస్తుంది. గెలుస్తారు గెలవరు. 5,000 ఓట్లు వస్తే గెలుస్తుంది, వీళ్ళలో 10,000 ఓట్లు ఉంటుంది. ఆ 10,000తో కింది మీద వెళ్తుంది, లేకపోతే అప్పుడే గెలుస్తుంది. ఏదైనా కమ్యూనిస్టులు వెనకటి సత్యం గారు రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు బీఆర్ఎస్కు ప్రీ ఫైనల్స్ అని కామెంట్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ సక్రమంగా అమలు చేయలేదని అన్నారు. తులం బంగారం, ఆడబిడ్డలకు స్కూటీలు నీటి మూటలుగానే మారాయని అన్నారు. రాష్ట్రంలో మెజార్టీ రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని, దీంతో వారు అష్టకష్టాలు పడుతున్నారని ఆరోపించారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటే స్థానిక ఎన్నికలే అత్యంత కీలకమని అన్నారు. 6 గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోకల్ ఎలక్షన్లలో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, కానీ మంత్రులు తామేదో ఘనకార్యం చేశామని చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో తాము మళ్లీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా సమన్యాయం చేస్తా అని కేటీఆర్ అన్నారు. ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో? ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా. ఇంట్లో ముసలవ్వ ముసలయ్య ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా సోనియమ్మ చెప్పింది అన్నాడు. మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీసీ ఎలక్షన్ల, జెడ్పీటీసీ ఎలక్షన్ల వాళ్ళకి ఇట్లా కాళ్ళు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఓటు అడిగేందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలనో అది చేస్తారు. అట్లే రైతులు ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. 10,000 ఇస్తుండు కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు. బోనస్ ఇస్తా అన్నాడు. కౌలు రైతులుంటే కౌలుదారులుంటే కౌలుదారులకు ఇస్తా, అసలోళ్ళకి ఇస్తా, వాళ్ళకిచ్చి వీళ్ళకి ఎగబెట్టా, ఇద్దరికి ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? ఇవి గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అలా వాస్తవం ఏంది? రైతు బంధు ఏక రైతు బంధు వేసి దానికే సంబరాలు తీసుకోనట. ఏది 2 సార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్రి పండుగ చేసుకోపోని అంటున్నాడు. కేసీఆర్ గారు 11 సార్లు వేసిండు మరి రైతు బంధు. ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం? రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే. ఏయక 20 నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికంటే సంబరాలు చేసుకోండి. 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి. ఇంకా బాకీ ఎంత ఉందో చెప్పరు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లలు అవస్థ పడతా ఉన్నారు.
ఇవాళ వాళ్ళకి ఏం చెప్పిండి ఇదే రేవంత్ రెడ్డి, ఇగో 5 లక్షల కార్డు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాం మీ అందరికీ, స్కూటీలు ఇస్తా, 10వ తరగతి చదివితే ఇంత, 12వ తరగతి చదివితే అంత, డిగ్రీ అయితే ఇంత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత అని లెక్కలు చదివిండు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నేతల మధ్య ఉన్న వైరంపై కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. బీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు కలిసి ఈటల రాజేందర్, బండి సంజయ్ల విషయంలో కూర్చొని మాట్లాడాలని సూచించారు. అవసరమైతే బీజేపీ అధిష్టానం పెద్దలు మాట్లాడాలని చెప్పుకొచ్చారు. ఈటల, బండి సంజయ్ల విషయంలో బీజేపీ కేంద్రం హైకమాండ్ నోడల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలని సూచించారు. రాజా సింగ్ ఎక్కడున్నా తాము గౌరవిస్తామని, ఆయన ఐడియాలజికల్ మ్యాప్ అని అభివర్ణించారు. ఆయన సస్పెండ్ కాలేదని, రిజైన్ చేశారని గుర్తు చేశారు. రాజా సింగ్ రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇస్తే మెంబర్షిప్ తీసుకోవచ్చని సూచించారు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజా సింగ్ రాజీనామా చేశారని చెప్పుకొచ్చారు. తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి 2 నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని కోరారు ఎంపీ అరవింద్. ఓ పార్టీ అన్నాక ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడున్న అధ్యక్షులు రామచంద్రరావు గారు, ఇంతకుముందు ఉన్న ఇమీడియట్ ఈ మధ్యనే రిప్లేస్ అయిన కిషన్ రెడ్డి గారు, వాళ్ళు చూసుకొని మాట్లాడుకోవాలా. దూరం పోనీయద్దు. అవసరం ఉంటే ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ చూసుకోవాలా. అది వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏమి ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం కాదు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. అవసరం పడితే అంత దూరం ఎందుకు పోయింది అనుకుంటే ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. సెంట్రల్ పార్టీ న్యూట్రల్ ఎంక్వైరీ కమిషన్ వేసుకోవాలా. ఇవన్నీ జరిగే విషయాలు కదా, అన్ని పార్టీలలో జరిగే విషయాలు. రాజాబాయ్ ఎక్కడున్నా వీ రెస్పెక్ట్ హిమ్. ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్. మోర్ దెన్ అ పొలిటీషియన్, ఈజ్ అన్ ఐడియాలజికల్ మ్యాన్. రాజాబాయ్ సస్పెండ్ అయినా రిజైన్ చేసిండా? సరే, రాజాబాయ్ పేరు పక్కకు పెడదాము. ఎవరన్నా రిజైన్ చేసిండు అంతే కదా, సస్పెండ్ కాలే కదా. ఆయనకి కారణాలు ఏమున్నా ఆయన రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. మాకు మిస్డ్ కాల్ ఉంటుంది కదా మెంబర్షిప్కి, ఇస్తే ఏమవుతుంది అడుగుతున్నాను. మై క్వశ్చన్ ఏమవుతుంది అప్పుడు? నేనేం రాజా సింగ్ గారు అంటలేను, బీజేపీ అంటలేను. పొలిటికల్ పార్టీ మెంబర్షిప్ తీసుకోవాలంటే మిస్డ్ కాల్ ఇవ్వాలి. రకరకాలు ఉన్నాయి, మిస్డ్ కాల్ కూడా ఉంది. ఆయనని సస్పెండ్ చేయలేదు కదా, ఆయన ఏదో మనస్తాపం చెందిండో ఇంకేందో రిజైన్ చేసిండు. రేపు మిస్డ్ కాల్ ఇస్తాడు. అంటే నాకు తెలియక అడుగుతున్నా, మిమ్మల్ని అడుగుతున్నా. మిస్డ్ కాల్ ఇస్తే ఏమవుతుంది? మీరు అన్నట్టు మెంబర్ అవుతాడు. ఎవరైనా మాట్లాడుకోవాలి, పోయి మాట్లాడితే అవుతాడా, ఆయన ఇచ్చి ఆయన అవుతాడా, అదే ఐ డోంట్ నో. ఐఎమ్ హియర్ టు కన్వే సంథింగ్ టు మై పార్లమెంట్ కార్యకర్తలు హూ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ. వీఆర్ విన్నింగ్ నిజామాబాద్ హ్యాండ్స్ డౌన్. ఎవ్రీబడి, మై రిక్వెస్ట్, 8 మంది ఎంపీలు ఉన్నాం. ఎవరి సెగ్మెంట్ వాళ్ళు పోతే చూసుకుంటారు. ఎవరి సెగ్మెంట్ వాళ్ళు గెలిపించుకోవాలి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సెంట్రల్ జైల్ రిమాండ్లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి ములాఖాతయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకుని మరీ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఏపీలో తాలిబాన్ల పాలన నడుస్తుంది. ప్రజా ప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. టెర్రరిస్టులు మాదిరిగా వైసీపీ నేతలను ట్రీట్ చేస్తున్నారు అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నాం. ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం సౌకర్యాలు కల్పించకపోతే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వం మద్యం వినియోగాన్ని అదుపు చేసింది. బెల్ట్ షాపులు లేకుండా మద్యం అధిక ధరలకు విక్రయించి ప్రభుత్వానికి రెవెన్యూ పెంచింది. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి 25,700 కోట్ల ఆదాయం వచ్చింది. 2014-19 మధ్యకాలంలో ప్రభుత్వానికి 17,000 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. ప్రధాన భూమిక పోషించే నాయకులందరినీ కూడా టార్గెట్ చేసి అనేక విధాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి చూస్తే ఒక తాలిబాన్లనో లేకపోతే ఏదో విదేశీ టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వారిని
ట్రీట్ చేసే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి ఒక ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ప్రజాప్రతినిధులుగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ వారి మంత్రివర్గ సభ్యులు కానీ ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు నాకు అర్థం కావడం లేదు. మరి ఇది ఇలాగే కొనసాగిన ఇబ్బంది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తప్పకుండా ఈ పరిస్థితిని అధిగమించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉంటాయి. మరి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధులకు న్యాయపరంగా ఇవ్వాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలన్నా పని లేదా? వారిని టెర్రరిస్టుల మాదిరి చూసి ఆ విధంగా మీరు వారిని ట్రీట్ చేస్తారా? ఇది మంచి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఏదేమైనా కూడా ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలన్నీ కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు చేసే ఈ తప్పుడు విధానాలు రాబోయే రోజుల్లో ఇది ఒక అలవాటుగా మిగతా ప్రభుత్వాలకు కూడా మారకూడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను, వారికి కల్పించాల్సిన సదుపాయాలు కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఏపీలో వైసీపీ నేతలపై వేధింపులు నిత్యకృత్యంగా మారాయని వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. నోటీసులు, అక్రమ అరెస్టులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వైఎస్ జగన్ని కట్టడి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జగన్ భద్రతను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వెనక పెద్ద కుట్ర ఉందని, కొంతమంది పోలీసులు ప్రభుత్వ పెద్దలకు చెంచాలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఏకంగా ఒక వ్యక్తిని జగన్ తన కారుతో గుద్దించి చంపించారని కేసు నమోదు చేయించారు. మరి చంద్రబాబు గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని చంపించినట్టు ఎందుకు కేసు నమోదు చేయలేదు అని అడిగారు. అమరావతి కుంభకోణం, రింగ్ రోడ్ స్కామ్, అసైన్ భూముల స్కామ్, అదేవిధంగా ఫైబర్ నెట్ స్కామ్, ఇలా అనేక కేసులు చంద్రబాబు మీద ఉన్నాయని గోరంట్ల మాధవ్ అన్నారు. ఏ రకమైన స్థితికి దిగజారినారో, ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్నారో, చెంచాలుగా పనిచేస్తున్నారో కొంతమంది, నాకు చాలా బాధ ఈ మాటను తెలియజేస్తున్నాను. ఒక యాక్సిడెంట్ కేసును ఒక సీరియస్ కేసుగా రిజిస్టర్ చేయడం అంటే, అలాంటి యాక్సిడెంట్ కేసునే మనం చంద్రబాబు నాయుడు మీద రిజిస్టర్ చేయాలంటే గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపినాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ గుర్తుంది. అదేవిధంగా ఆయన సభలు సమావేశాలు పెట్టి ఒక 10 మందిని చంపినాడు. ఆయన ప్రభుత్వం నిర్లక్ష్యంతో మొన్ననే తిరుమలలో 6 మంది, అన్నవరంలో 7 మంది చచ్చినారు. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే హైదరాబాద్లో ఆయన ఓటుకు నోటు కేసులో దొరికి రాజధానిని తెలంగాణకు వదిలేసి, హైదరాబాదు నగరాన్ని తెలంగాణకు వదిలేసి కేసులను మనకు తీసుకుని వచ్చినాడు. ఏసీబీ కేసు అది ఇప్పటికీ పెండింగ్ లో ఉంది ఆయన మీద. అది కాకుండా ప్రత్యేక హోదాను తెగనమ్మినాడు కేంద్రానికి, ఆయన ముడుపుల కోసం, ఆయన ప్రత్యేక ప్యాకేజీ కోసం. అదే కాకుండా ఆయన కేసులను మనం చూస్తే ఒకసారి ఇప్పటికి కూడా పెండింగ్ లో ఉన్న కేసులు 19/2023 ఒక ల్యాండ్ స్కామ్, 16/2022 ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, 17/2024 ఒక లిక్కర్ కేసు, 18/2023 మరొక లిక్కర్ కేసు, 29/2021 స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు, 24/2021 ఫైబర్ నెట్ కేసు. ఫ్యాషన్ ప్రియుల కోసం మరో కొత్త డిజైనరీ షోరూమ్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ బంజారా హిల్స్ అనాహిత బోటిక్లో ప్రముఖ డిజైనర్ ఆస్టిన్ తన బ్రాండ్ పేరుతో స్టూడియోను ప్రారంభించారు. చేతితో తయారు చేసిన పార్సీగారా ఎంబ్రాయిడరీ చీరలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో కనువిందు చేసింది. భారతీయ సంప్రదాయ వస్త్ర ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుందని ఆస్టిన్ తెలిపారు. We also do innovation in Parsigara, so we have some contemporary modern pieces. We have pieces with bandhani
where we mix Bandhani and Parsi Gara, and we also have sequence work. We have lots of other accessories. We have kurtas, tops, jackets. So lots and lots of collection which we have brought from Bombay and Delhi and to Hyderabad. We do a little customization. We can change the color, change the fabric. We can, whatever the client needs, we are happy to do for them. We work a lot with crepe silk, or pure georgettes, pure tanchoi silk, satins, etc. And we do a lot of Parsi embroidery. Looks best on bold, bright colors, so jewel tones. So we do a lot of reds, purples, blacks, burgundies, lots of fun, beautiful colors. Offers means we've got the best collection, so come and have a look at the collection and see and what you like. It gives me immense joy and pleasure to welcome Ashton in Hyderabad at Anahita store. It's a flagship store, something that we've been working on for the last 8 years, and today he's here, loved by the city, giving employment to over 300 craftsmen from the most talented cities in India. It's a pleasure to share his work with Hyderabad. Thank you all for the love and support for Anahita and Ashton.